జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జై భీమ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ను తప్పక ధరిస్తాను. మద్యం సేవించి వాహనం నడపను మరియు నా ప్రాణాన్ని ఇతరుల ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనము తుర్కపల్లి మండలం అంటే తుర్కపల్లి సరే హెడ్ క్వార్టర్ ఉండొచ్చు, కానీ మనకు అన్ని రకాలుగా అంటే జనాభా పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ డెవలప్మెంట్ కొద్దిగా మార్కెట్ పరంగా కానీ తుర్కపల్లి కంటే మాదాపూర్ 2 అడుగులు ముందు ఉంటుంది. అంటే నిజానికి మాదాపూర్ సరే ఈ మధ్యలో హెడ్ క్వార్టర్ ట్రై చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ మొత్తానికి మాదాపూర్ ఏదైనా మనకు విషయంలో మాదాపూర్ ఏ విషయంలో మంచిగా ఉన్నా ఏదంటే తుర్కపల్లి మండలం అని చెప్తారు, అట్లా మాదాపూర్ అని చెప్తారు. ఏ విషయంలో కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చినా మళ్ళీ మనకు విలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మనం రీసెంట్గా మనము ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, కొంచెం పిల్లలు బాగా దానికి అడిక్ట్ అవుతున్నారు కొద్దిగా అని చెప్పి కొంతమంది అంతా చెప్పడం, మనం వచ్చినప్పటి నుంచి ట్రై చేయడం తోటి మొన్న ఇన్ఫర్మేషన్ తోటి 5 మంది పిల్లల్ని పట్టుకున్నాం. వాళ్ళని తర్వాత లీగల్గా ఎఫ్ఐఆర్ చేసి అది చేసినాం. రేపు పొద్దున వాళ్ళు చిన్న జాబ్ చేయాలని మన కరకపట్ల కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీల వల్ల ఎన్ఓసి లేకుండా పోలీస్ ఎన్ఓసి లేకుండా ఇస్తలేరు. వాళ్ళకి రిమార్క్ ఎక్కడ పోలేరు, ఏం చేయలేరు. ఆ ఇబ్బంది ఎవరికి జరగవద్దు. మనకు ఏదైనా చిన్నగా మనం కూడా ఏంటంటే చిన్నగా ఏదైనా అలవాటు వస్తుంది, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్లో పోతున్నాం అంటే కొంచెం ముందే అలర్ట్ అయ్యి ముందే చేసుకోవడం ఉత్తమం. ఒకసారి పోలీస్ రికార్డులకు ఎక్కిన తర్వాత తీయాలంటే అది అంత ఈజీ కాదు. దాంట్లో మళ్ళీ గాంజా కేసు అంటే అంత ఈజీ కాదు. దాని తర్వాత వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏముందని మా లెవెల్లో మేము ఎంక్వైరీ చేస్తే మళ్ళీ కొంతమంది పిల్లల పేర్లు వచ్చినాయి. అంటే మాదాపూర్ విలేజ్లో ఎంతో కొంత పిల్లలకు అలవాటు అవుతారు. దీన్ని దూరం చేసి యూత్ని మనం కాపాడాల బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉంది. కాబట్టి ఈ పోలీస్ కూడా మీరు అందరు సహకరించాలి. ఏదైనా పిల్లగాని మనం ఎంక్వైరీ పిలిచినా ఏది పిలిచినా లేదు సార్ తీసుకొస్తామని మీరు తీసుకురావాలి. తీసుకొస్తేనే మనం ఆ పిల్లాని కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లాడు ఏ స్టైల్లో కనుక్కొని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి తర్వాత అక్కడ ఉన్న పెద్ద మనుషులను పిలిపించి ఆ పిల్లాని సరే కొద్దిగా ఉచ్చులో పడే ముందే మనం ఆ పిల్లాని బయటికి తీసుకొస్తే ఆ పిల్లాని భవిష్యత్తు ఎటు పోకుండా ఉంటుంది. లేదంటే మళ్ళీ తర్వాత అది దారి తప్పిందంటే మనం మళ్ళీ తీసుకురాలి. కాబట్టి మనకు మాదాపూర్ నుంచి కాంప్లైంట్స్ బాగా వస్తున్నాయి. అయినా మనం ఎంత కాంప్లైంట్స్ వచ్చినా ఇక్కడ మంచి యువత ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి పాలకవర్గం ఉంది, కొత్త పాలకవర్గం యువత వచ్చింది. కాబట్టి అందరు సమిష్టిగా కృషి చేసి ఇక్కడ ఏం లేదు, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు, ఎటువంటి గంజాయి ఇక్కడ యూజ్ చేయము, ఎటువంటి మత్తు పదార్థాలు యూజ్ చేయము అని చెప్పి ఒక మెసేజ్ రావాలి. ఏది ఉన్నా మీరు అందరు యువత కానీ అంత గ్రామంలో పెద్ద మనుషులు అంతా ఒకటై పోలీసుకు సపోర్ట్ చేస్తే అందరం కలిసి ఆ పని చేయవచ్చు. అంటే మనము ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ తర్వాత ఒక్క పిల్లగాని జీవితాన్ని కాపాడినా అతను రేపు పొద్దున భవిష్యత్తులో మనకు ఎప్పటికైనా అది పనికొచ్చే కార్యక్రమం. దాని వల్ల ఒక 4 పిల్లలు అరే నాకు ఫలానా రోజు అట్లా అయితే ఇబ్బంది అయిందిరా బాబు అని చెప్పి స్కోప్ తీసుకురావాలి. కాబట్టి అందరి దీంట్లో మీరు అందరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి మాదాపూర్ విలేజ్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా, అసాంఘిక కార్యక్రమం లేని పట్టణంగా, అన్నీ ఏది లేదు మాదాపూర్ అంటే అసలు గుడ్డిగా అదే మాదాపూర్ అంటే అక్కడ ఏం ఉండదు జరగదు అనే విషయాన్ని తీసుకురావాలి. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో కూడా పాండబాల కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్తే చేసి మనం ఒక సభ పెట్టుకొని పాండబాలు కూడా తీపిచ్చినాం. ఆ పాండబాలు తీపిస్తే వేరే విషయంలో మేజిస్ట్రేట్ గారు ఒక డిస్కషన్ వచ్చింది. వస్తే ఫలానా మాదాపూర్ విలేజ్లో పాండబాలు లేవంటే మేజిస్ట్రేట్ మేడం ఆశ్చర్యపోయింది. విలేజ్లో పాండబా లేకపోవడం ఏంటంటే అంటే వాళ్ళంతా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు మేడం. కాబట్టి మనం కూడా సపోర్ట్ చేసినామంటే మేడం చాలా అప్రిషియేట్ చేసింది. కాబట్టి ఆ విషయాలు ఏదైనా మనం మన దగ్గర ఒక పని స్టార్ట్ అయిందంటే మనకు అది మండలంలో కాదు, మొత్తం జిల్లాలో కాదు, తెలంగాణలో అది ఒక దిక్సూచిగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర మాదాపూర్ నుంచి మంచి లీడర్లు, వ్యక్తులు, మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే చిన్న విలేజ్ నుంచి ఇక్కడ స్థాయి నుంచి వాళ్ళు బయటపడిపోతే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పోతున్నారు. కాబట్టి ఆ దాంట్లో ఫలానా దగ్గర ఇన్సిడెంట్ అయిందంటే అందరికీ రిమార్క్, అది ఎప్పటికైనా రిమార్క్. కాబట్టి ఊర్లో మనం పుట్టినాం, ఊర్లో పెరుగుతున్నాం, ఊర్లో రేపు పొద్దున మంచిడైనా ఊర్లోనే కలిసిపోతాం. కాబట్టి ఆ ఊరికి మంచి చేసే కార్యక్రమాలు ఏముంటాయి, ఊరికి చెడు చేసే కార్యక్రమం ఎట్లా దూరం చేయాలి, వాళ్ళని ఎట్లా మనం చేయాలని చెప్పి అందరు ఆలోచన చేసి అందరు సమిష్టిగా మీరు చేస్తేనే అవుతుంది. లేదు అదే దారిలో పోతాము, పిల్లలు చెప్తే ఇంటలేరు అని చెప్తే ఇప్పుడు ఆ 5 పిల్లల భవిష్యత్తు
ఇబ్బంది. ఇప్పుడు తర్వాత మనం కౌన్సిలింగ్ చేస్తాము, రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తాం, చాలా ప్రాసెస్ ఉంటుంది. అట్లా ఎవరు జరగవద్దు. ఆ 5 వరకే ఆగిపోవాలన్న ఆలోచన. ఆ 5 దాటాలే లేదు పోతారంటే అది మీ విషయము, మీ ఊరి విషయం కాబట్టి మీరు అంతా సపోర్ట్ చేస్తేనే మేము పోలీస్ వారం కూడా దాన్ని సపోర్ట్ చేసి అది క్లియర్ చేస్తాం. కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేసి అందరూ ఏదున్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ముందుకు వచ్చి చెప్పాలంటే ఇబ్బంది ఉంది సార్ అన్నప్పుడు ఆఫ్ రికార్డు ఫలానా. ఇప్పుడు మొన్న మేము వేసిన కేసులో నాకు కూర్చున్న దగ్గర రాదు కదా. ఒక ఊర్లో మంచి కార్యక్రమం జరగాలి సార్, కొద్దిగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇది ఉంది సార్ అని చెప్తేనే మనం దాన్ని తీయగలిగాం. లేకపోతే తెలియదు మనకు. అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. వచ్చిన వ్యక్తిని మనం పేరు చెప్తామో చెప్పాం, ఎట్లా చేసినామో చేసినాం. కానీ మొత్తానికి పిల్లలు మంచిగా కావాలని చెప్పినాము. 5 పిల్లలతో మిగతా పిల్లలు కూడా కావద్దని చెప్పినాం. గుప్త నిధుల కోసం ఏదో చేస్తున్నారని కేవలతాండా చెప్తే మనం పెట్రోలింగ్ చేస్తున్నాం, తిరుగుతుంటాం. కానీ అక్కడ నుంచి గ్రౌండ్ నుంచి మనకు అంటే సమాజానికి మంచి కోరే వ్యక్తులు ముందుకు వచ్చి సార్ ఫలానా నడుస్తుంది, ఏదో తప్పు పని నడుస్తుంది, ఇక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయి సార్, ఇట్లా చేస్తున్నారని చెప్తే మనం వచ్చి రైడ్ చేసి నిజంగా అది తప్పని చెప్పి వాళ్ళని చేసి అన్ని ఎంత ప్రెజర్ వచ్చినా ఏం చేసినా లేదు అని ఖచ్చితంగా అన్ని బండ్లు సీజ్ చేసినాం. ల్యాండ్ ఓనర్లు పెట్టి అందరి మీద కేసులు రిజిస్టర్ 12 మంది మీద కేసు రిజిస్టర్ చేసినాం. చేయాల్సిన అవసరం లేదు. కానీ అది మెసేజ్ పోవాలి. ఏదైనా అయితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగితే రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ తప్పు చేయొద్దనే ఆలోచనతో చేసినాం. కాబట్టి అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తేనే అది చేయగలుగుతాం. మీరు అంతా కలిస్తేనే అది క్లియర్ అవుతుంది. కాబట్టి మాదాపూర్ అసలు అది గుడ్డిగా అది ఏం లేదురా బాబు, అక్కడ ఏం జరగదు, అంతా వాళ్ళు యూనిటీ. మాదాపూర్ అంటేనే ఒక ఐక్యమత్యం అనే మెసేజ్ జరగాలి. అది మండలంలో ఫస్ట్ ఉండాలని నా కోరిక. కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేస్తేనే జరుగుతుంది. కాబట్టి కొత్త పాలకవర్గం వచ్చింది, మంచి పాలకవర్గం వచ్చింది, సర్పంచ్ గారు అంతా ఊతా ఉన్నారు. కాబట్టి ఊతా అంతా కలిసి మీరంతా కలిసి అది చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరు చేయి కలిపి మాదాపూర్ను ఏం లేదు, ఇక్కడ ఫ్రీ చాలా బాగుంటుంది. ఏదైతే ఆల్రెడీ ఉంది దాన్ని అదే డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? చాలా మంచి ఒపీనియన్ ఉన్నారు. ఎందుకంటే యువత ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఫోటోలు ఏంటంటే మన విలేజ్ అంటే యువత చాలా యాక్టివ్ ఉంటారు. కాబట్టి ఎస్ఐ గారు, మన రవి సార్ గారు మన విలేజ్ మీద చాలా దృష్టి పెట్టారు. ఎందుకంటే మేజర్ విలేజ్ కాబట్టి మన విలేజ్ ఇప్పుడు బొమ్మలమ్మడానికి తుర్కపల్లి మధ్యలో ఉంది. కాబట్టి ఏదైనా సరే మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా వాళ్ళు మంచి దారిలో నడవాలని మేము చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఎప్పుడు కలిసినా సరే ఏంది మీ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఇంకా ఎట్లా చేద్దాము, ఏం ప్రోగ్రామ్ చేద్దాము, ఎట్లయితే అడక్ట్ అవుతారు. ఏంటంటే నేటి బాల్ రేపు పౌరులు కాబట్టి సారు స్కూల్లోకి వస్తానని ప్రయత్నం చేశారు. వీక్లీ 1 డే ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటున్నారు. కాబట్టి దానికి డిస్కషన్తోనే మేము స్కూల్లో పోయినాం. ప్రతి ఒక్కటి ఏంటంటే ఎయిర్ కటింగ్ అయినా సరే వాళ్ళది ఏంది, సిగరెట్లు, మొబైల్స్ అవన్నీ సార్తో డిస్కస్ చేసుకుని అవన్నీ చేసినాం. కాబట్టి ఇప్పుడు హాస్టల్ అయినా సరే హాస్టల్ పిల్లలు మధ్యాహ్నానికి అలవాటు పడుతుంది. మాకు తెలియగానే ఎస్ఐ గారు దృష్టి పెట్టి మీరు అంటే భయం పెట్టాలి. తర్వాత దాన్ని నడవకుంటే మా పని మేము చేస్తామన్నట్టు. ఈ విధంగా మన మీద మంచి ఒపీనియన్ ఉంది. కాబట్టి మనము మంచి దారిలో ఇప్పుడు ఈ ఏజ్లో మనము డిసిషన్ తీసుకోకపోతే మన పిల్లల్ని మన ఇంట్లో ఫస్ట్ ఏంటంటే మన పిల్లల్ని మంచిగా చూడకపోతే వాళ్ళు అడక్ట్ కాలేరు. కాబట్టి మనము వాళ్ళని ఏ విధంగా మన పిల్లలు ఏ టైంకి వస్తారు, ఇంట్లోకి వస్తారా లేదా, ఫస్ట్ వాళ్ళని ఏంటంటే సమయ పాలన, వాళ్ళ క్రమశిక్షణ ఇంపార్టెంట్. మన పిల్లలు ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ మీద దృష్టి పెడితేనే మనము విజయం సాధిస్తాం. కాబట్టి మన యూత్, మన అన్నదమ్ములు అయినా సరే మన పిల్లల్ని మనం ఒక క్రమశిక్షణలో పెట్టుకొని నడిపించుకుంటే మనకు మంచిదని నేను సార్. ఒకటి మాదైతే మాదాపూర్ గ్రామానికి నిషేధ గ్రామంగా మేము ఒక 2-3 monthsలో మీకు చేస్తాం సార్. మాట్లాడుతాం.